ఎవ్రీ ఇయర్ పాపం మన పేటీఎం బ్యాచ్ అంతా జెండా ఎగరవేస్తాడు, జగనన్న వచ్చాని ఎదురు చూస్తుంటారు. పాపం వాళ్ళ ఆశలన్నీ అడియాశలు. జగనన్న జెండా ఎగరవేయడానికి ఎందుకు వస్తాడు? రౌడీ షీటర్లని, మర్డర్ చేసిన వాళ్ళని పరామర్శించడానికి జైలుకి వెళ్తాడు తప్పితే జెండా వందనం పండగకి ఎందుకు వస్తాడు జగనన్న? అసలు జెండా వందనానికి ఎందుకు వస్తాడు? జనగణమన పాట రాదు కదా. జనగణమన పాట రాదు కాబట్టే జెండా ఎగరవేయడానికి రావట్లేదు. మళ్ళీ పుసుక్కుని వచ్చినా కానీ మళ్ళీ ఎక్కడ కేసు అయితా అని ఆయన భయం ఆయనకు ఉంటది కదా. పోనీ నువ్వు ఒక శవం పెట్టు, ఇమ్మీడియట్ అక్కడ వాలిపోయి వెంటనే ప్రెస్ మీట్ పెడతాడు. చచ్చిపోయిన వాళ్ళని పరామర్శించకుండా చంపిన వాళ్ళని పరామర్శిస్తాడు. అదే జగనన్న అంటే మామూలుగా ఉండదు. అయినా ట్రోలర్స్ కి ఒక రిక్వెస్టింగ్ అండి, మీరు ఎందుకండి మా జగనన్న అట్లా ట్రోల్ చేస్తున్నారు? పాపం ఆ పేటీఎం గా లేదో పాపం అన్నకి సోషల్ మీడియాలో ఎలివేషన్ బీజియం లేచి పెద్ద పెద్ద వేసి లేపుతున్నారు. కానీ అక్కడ మ్యాటర్ ఏం లేదని అర్థం కావట్లేదు. అసలు ఏ నాయకుడైనా ఓడిపోయినా ఓడిపోకపోయినా ఎక్కడో ఒక చోట జెండా వందనం పండుగ చేసుకుంటారు. కానీ జగనన్న ఎందుకు చేసుకోవట్లేదు? 2024 నుంచి ఇప్పటి వరకు ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. ఎందుకని? ఈయన ఒక నాయకుడు, మళ్ళీ ఈ పేటీఎం గాలి ఈయనకు పెద్ద పెద్ద బీజం లేసి సోషల్ మీడియాలో లేపడం, ఇదే మీరు చేసేది.